హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తమిళనాడులోని మెరీనా బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం చూడండి, కార్మికుల గుర్తుగా ఇక్కడ పెట్టారు. మెయిన్ రోడ్ ఆపోజిట్ లోనే ఉంది మెరీనా బీచ్. చెన్నై సిటీ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది కదా. ఇక్కడ సందడిగా ఉంది. ఇక్కడ పైగా సమ్మర్ హాలిడేస్, ఫ్యామిలీస్ చాలా మంది వచ్చారు. పిల్లలు సందడిగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు సిటీ చూడండి, చెన్నై సిటీ ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో, కలర్ఫుల్ గా. ఇదే ఈ రూట్ లోనే చెన్నై బీచ్ కి వెళ్ళాలి, మెరీనా బీచ్ కి. జనాలు అయితే తండాలుగా వచ్చారు. ఇక్కడ చూడండి బొమ్మలు ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా, చాలా బాగున్నాయి కదా ఈ బొమ్మలు. ఈ మెరీనా బీచ్ దగ్గర అందరు బీచ్ రోడ్డుకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి స్ట్రైట్ గా. రోడ్ సైడ్ చూడండి, లెఫ్ట్ రైట్ అన్ని కూల్ డ్రింక్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, రకరకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇట్లా నడుచుకుంటా 1/2 కిలోమీటర్ నడవాలి. ఇక్కడ మీరు హీరోయిన్ ఫోటో దిగాలనుకుంటే ఇక్కడ దిగచ్చు. మీకు ఆల్బమ్ సెట్ చేసి ఇస్తారనమాట. చాలా బాగుంది కదా. చూడండి, మొత్తం ఇసుక ప్రాంతం, ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నట్టు ఉంది మొత్తం. ఇంకా దూరం వెళ్ళాలి కొంచెం. భయంకరమైన ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది బీచ్ సైడ్. ఈ బీచ్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండి, మెరీనా బీచ్. ఇవైతే చాలా బాగున్నాయి. దగ్గరకు వచ్చేసాం, బీచ్ దగ్గరకు వచ్చేసాం. కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. ఆ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో, ఎక్సలెంట్ గా. ఇక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయి, హార్స్ రైడింగ్. పిల్లలు చూడండి, ఇక్కడైతే అందరు ఫ్యామిలీస్ ఎంత హ్యాపీ గడుపుతున్నారు చూడండి. ఎంజాయ్ లైఫ్ అన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. పోలీస్ వారు చెప్తున్నారు ఇక్కడ మధ్యలో చిన్న చిన్న గుంతలు అయితే ఉన్నాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ లోతు పోవద్దు. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, హార్స్ రైడింగ్ అంట 100 రూపీస్ అంట, ఒక్కొక్కరికి 100 రూపీస్ అంట. ఈ మెరీనా బీచ్ పగల కంటే నైట్ చాలా బాగుంటుందంట. ఎప్పుడు వచ్చినప్పుడు నైట్ రావడానికి ట్రై చేయండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక పర్సన్కి వచ్చి 50 రూపీస్ అంట, చిన్నపిల్లలకైతే 30 రూపీస్. కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ చూడండి, రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మొక్కజొన్నలతో చేసినవి, ఉడకబెట్టినవి, అలాగే ఇంకా కొన్ని రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే నేను ఒక చెరుకు రసం తీసుకొని తాగాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మనకి బీచ్ రోడ్ సైడ్ అమ్మటే ఇక్కడ మిలిటరీ వాళ్ళది ఉంది. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇది మిస్ కావద్దు, చూడండి. దీన్ని విజయంట ట్యాంక్ అంటారు. ఇండియన్ ఆర్మీలో 1971 ఇండో పార్క్ వార్లో వాడిన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్. ఇక్కడ ఎందుకు పెట్టారంటే 1971 వార్లో పాకిస్తాన్ నుంచి క్యాప్చర్ చేసిన వార్ ట్రోఫీగా ఇండియన్ సోల్జర్స్ గుర్తుగా డిస్ప్లేలో పెట్టారు. బీచ్లో పార్క్.
நாங்க இங்க கலர்ஃபுல் சோடா குடித்தேன், சுவை மிகவும் நன்றாக இருந்தது. ரோட்டு ஓர பசுமை பார்க் ஃபோட்டோவுக்கு சூப்பர் இடம், தவறவிடாதீங்க. ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.